ఒక గ్రామంలో చిల్లర దుకాణం నడిపే వరహాలమ్మ ఏ పని చేసినా వ్యాపార ధోరణిలో చేస్తుంది. లాభంలేని పని జోలికి నేను పోను అని బాహాటంగా అందరితోనూ అనేది. ఆమె పొరుగున ఉండే గంగమ్మకు వరహాలమ్మ లాభంలేని పని ఏదైనా చేస్తే చూడాలని కుతూహలంగా ఉండేది. అయితే ఎంతకాలం గడిచినా ఆమె కోరిక తీరలేదు. చివరకు గంగమ్మ విసిగిపోయి వరహాలమ్మతో లాభంలేని పని తనే చేయించలని నిశ్చయించుకుని వరహాలమ్మను సూది ఇవ్వమంది. వరహాలమ్మ ఇచ్చింది. గంగమ్మ చిరిగిపోయిన తన బట్టలు కొట్టుకుని వరహాలమ్మకు సూది ఇచ్చేసింది. వరహాలమ్మ ఆమె ఏమీ అనలేదు. ఆమెతో లాభంలేని పని చేయించానని గంగమ్మ తృప్తిపడింది. మరొకసారి వరహాలమ్మను సుత్తి అడిగి తీసుకుని 2 రోజుల తర్వాత ఇచ్చేసింది. ఈసారి కూడా వరహాలమ్మ ఏమీ అనలేదు. ఉండబట్టలేక గంగమ్మ వరహాలమ్మతో, నీతో లాభంలేని పనులు 2 చేయించాను అన్నది ధీమాగా. నాకు లాభంలేని పని కలలో కూడా చేయను అన్నది వరహాలమ్మ నవ్వుతూ. నీ సూది తీసుకున్నాను, నీకే మొరిగింది అని అడిగింది గంగమ్మ. దానికి నువ్వు మిగిలిచ్చిన దారంలో నా చీర కుట్టుకున్నాను అన్నది వరహాలమ్మ. గంగమ్మ గతుక్కుమని, మరి సుత్తిమాటో అన్నది. దానికి పిడికర్ర వదులైంది. నాకు బద్ధకం వేసి అలాగే ఉంచాను. అంతలో నువ్వడిగావు అన్నది వరహాలమ్మ. గంగమ్మకు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆమె గోడకు మేకులు కొడుతుంటే సుత్తి కర్రనుంచి జారింది. అప్పుడు తాను పేడుపెట్టి దానిని సరిచేసింది. Thanks for watching. Please like and subscribe.